తండ్రి, మహోన్నతుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళ నీ పాద సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థించే కృప మాకు ఇచ్చినందుకు ఎంతో మందికి లేని ధన్యత, ఆధిక్యత మీరు మాకు కలుగు చేశారు ప్రభా. మాట్లాడే దేవుడు అని మీ పేరు కదా, మాతో మాట్లాడుతున్నారు. మా జీవితాల్లో ఎదురవుతున్న గందరగోళాలు, ఎత్తుపల్లాలు, అర్థం కాని పరిస్థితులు, స్థితిగతులు నాయనాకి మేము మునిగిపోయామని అనుకున్నప్పుడు మీ చేయి మమ్మల్ని పైకి లేపుతుంది. ఇక మంచి లేదు అని అనుకున్నప్పుడు మీరు మాకు కనిపించడం ద్వారా నిరీక్షణ పొందడానికి కారణమవుతుంది. దేవా, నువ్వు తప్ప మా జీవితాల్లో మేలు చేయగలిగిన వారు కానీ, కృప చూపించగలిగిన వారు కానీ, సహాయం చేయగలిగిన వారు కానీ ఎవరున్నారు? నువ్వు మాత్రమే మా జీవితాల్లో ఏదైనా చేయటానికి సమర్థుడు, ఏదైనా చేయగలిగిన వాడు కూడా. అందుకు నీకు స్తోత్రం ప్రభా. ఈ సమయాన్ని దీవిస్తారని నాయన, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటారని, రావాల్సిన వారిని కూడా సకాలంలో మీ పాద సన్నిధికి తీసుకొస్తారని, మా ముందున్న సమయాన్ని మాకు దీవెనగా మలుస్తారని ఆశిస్తూ నీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ రాత్రి పరిచయంలో నీ సహాయాన్ని కోరుకుంటూ కేవలం ప్రభువా మీరు మాత్రమే మహిమ పొందమని, ఈ రాత్రి పరిచయం దీవించమని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ గాయపడిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ రాత్రిని ప్రత్యేకమైన హస్తం మరోసారి మా పైన ఉంచమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఈ సాయంకాల దీవెనతో నింపమని నాయన, విను వారికి మేలుగాను కూడిన మాకు దీవెనగాను మా ముందున్న సమయానికి సహాయం చేయమని మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో దోచి నడిపించితివి, దయగల హస్తముతో దోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, ఆ గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, ఆ సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, ఆ సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి.
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, ఆ పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాట పాడదాం. గాఢాంధకారములో నేను నలిగినను, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీవుండగా. నేనేల భయపడుదు, నా తోడు నీవుండగా. గాఢాంధకారములో ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలములా నిన్నే స్మరింతు, అన్ని కాలములా నిన్నే స్మరింతు. ఎందరానివయా నీకున్న సుగుణములు, ఎందరానివయా నీకున్న సుగుణములు. గాఢాంధకారములో నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. నా హృదయ కమలమునా నిన్నే నిలిపెదను,
నా హృదయ కమలమునా నిన్నే నిలిపెదను నీ పాద కమలములను నా దేవ కొలిచెదను నీ పాద కమలములను నా దేవ కొలిచెదను గాఢాంధకారములో నేను తిరిగినను గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదు నా తోడు నీ ఉండగా నేనేల భయపడుదు నా తోడు నీ ఉండగా గాఢాంధకారములో సిగ్గుమయా నన్ను నీ పోలికలో నడుపుమయా నన్ను నీ ఎలికలో సిగ్గుమయా నన్ను నీ పోలికలో నడుపుమయా నన్ను నీ ఎలికలో శిల్పకారుడా స్వల్ప జీవితం శిల్పకారుడా స్వల్ప జీవితం మలచుము నన్ను నీకనుకూలముగా మలచుము నన్ను నీకనుకూలముగా చెక్కుమయా నన్ను నీ పోలికలో నడుపుమయా నన్ను నీ ఎలికలో చెక్కుమయా నన్ను నీ పోలికలో నడుపుమయా నన్ను నీ ఎలికలో మరణ పాత్రమైన ఈ నా జీవితం మహిమ రాజ్యము చేర్చుకొనుటకు మరణ పాత్రమైన ఈ నా జీవితం మహిమ రాజ్యము చేర్చుకొనుటకు మార్చుము నన్ను నీ పోలికలో మెరుగుదిద్దుము నన్ను నీ హస్తముతో మార్చుము నన్ను నీ పోలికలో మెరుగుదిద్దుము నన్ను నీ హస్తముతో మెరుగుదిద్దుము నన్ను నీ హస్తముతో చెక్కుమయా నన్ను నీ పోలికలో నడుపుమయా నన్ను నీ ఎలికలో చెక్కుమయా నన్ను నీ పోలికలో నడుపుమయా నన్ను నీ ఎలికలో మిగిలిపోయిన ఈ నా జీవితం మట్టుపోవునట్లు పుటమి వేయుము మిగిలిపోయిన ఈ నా జీవితం మట్టుపోవునట్లు పుటమి వేయుము పరిపూర్ణ స్వరూప్యము కనబడు వరకు తీర్చిదిద్దుము నన్ను జీవవాక్యముతో పరిపూర్ణ స్వరూప్యము కనబడు వరకు తీర్చిదిద్దుము నన్ను జీవవాక్యముతో తీర్చిదిద్దుము నన్ను జీవవాక్యముతో చెక్కుమయా నన్ను నీ పోలికలో నడుపుమయా నన్ను నీ ఎలికలో చెక్కుమయా నన్ను నీ పోలికలో నడుపుమయా నన్ను నీ ఎలికలో శిల్పకారుడా స్వల్ప జీవితం శిల్పకారుడా స్వల్ప జీవితం మలచుము నన్ను నీకనుకూలముగా మలచుము నన్ను నీకనుకూలముగా చెక్కుమయా నన్ను నీ పోలికలో నడుపుమయా నన్ను నీ ఎలికలో చెక్కుమయా నన్ను నీ పోలికలో నడుపుమయా నన్ను నీ ఎలికలో. థ్యాంక్ యూ. అందరూ కలిసి పాడారని నేను నమ్ముతున్నాను. చాలా మంది వచ్చారు. మరి
చాలా పేర్లు కూడా కనిపిస్తుంది నాకు. చక్కగా మీరందరూ దేవుని సన్నిధిలో కనిపించాలన్న ఆశతో ఆసక్తితో వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ప్రభు నామంలో అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే దేవుని కోసం మనం కేటాయించాల్సిన సమయం అని గుర్తెరిగి దేవునితో మన సమయాన్ని కేటాయించగలిగింది. దేవునితో మన సమయాన్ని కేటాయించాలని ఆశించినప్పుడు మనం ఆశించిన మేర కేటాయించిన మేర దేవుడు మన మహిమార్థమైన కార్యాలు మన జీవితంలో జరిగించడానికి కారణం. సరే, మరి కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు మనం తలపోసుకున్న తర్వాత కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు చెప్పి నేను ముగించడం కోసం ప్రయత్నం చేస్తాను. కొన్ని మాటలు నేను చెప్పి ఆ తర్వాత ఉన్న కొన్ని ముఖ్య విషయాలను కూడా జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాం. పోయిన వారం మనం చూసాం 6-7 వచనాలు, బైబిల్ గ్రంథంలో 6-7 వచనాల్లో మనం చూసింది. పోయినసారి యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూడడం జరిగింది. 5వ వచనంలో అనుకుంటాను, ఆశ్చర్యపడ్డానని, సహాయం చేయవాడు లేడని, ఆదరించేవాడు లేడని, సహాయం అంటే ఇతరుల సహాయం కోసం ఆధారం, ఇలా కొన్ని మాటలు మనం చూసాం. ఈరోజు మనం ఇంకొన్ని మాటలు చూడడం కోసం ప్రయత్నం చేద్దాం, లేక ఇంకొన్ని మాటలు చూడడానికి ఆయన పాదాల వైపు చూద్దాం. 6వ వచనం, కోపము కలిగి జనములను త్రొక్కి వేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తిళ్ళ చేసి తిని, వారి రక్తమును నేల పోసి వేసి తిని, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రగానములను గానము చేతులు, తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. ఇది ఇక్కడ కనిపించినటువంటి సంగతి. ఈ 6-7 వచనాల్లో కొన్ని మాటలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. కోపము కలిగి ఆగ్రహపడి వారి రక్తమును నేల పోసి తిని అనే మాట. దీనిలో 3 మాటలు దాగి ఉన్నాయి. 1 కోపపడ్డం, 2 ఆగ్రహపడ్డం, 3 వారి రక్తాన్ని నేల పోసివేయటం. నేల పోసిన దాన్ని ఒక వ్యక్తి ఎప్పుడు ఒక వస్తువును నేలను పడేస్తాడు అని అంటే, ఇక దాని ద్వారా తను చేయగలిగిందంటూ ఇంకేం లేనప్పుడు, దాని ద్వారా ఏ రకమైన ఉపయోగం జరగదు అని అనుకున్నప్పుడు, లేదా తనకు ఏమాత్రం కూడా ఉపయోగపడదు అని అనుకున్నప్పుడు, తన దగ్గర ఉండటం వల్ల కూడా ఉపయోగం లేదని అనుకున్నప్పుడు దాన్ని తీసుకెళ్లి బయటపడేయడం తప్ప ఇంకో పని ఏమి ఉండదు అనమాట. ఇది అక్కడ ఉన్నటువంటి భావం. ఇక్కడ మనం చూసినట్లయితే కోపము కలిగి అని అన్నాడు. కోపము కలిగి, మీకు తెలుసుగా, మనం మనకు అవసరమైన మాటలు మాత్రమే బైబిల్ గ్రంథంలో నుంచి చూస్తున్నాం. చరిత్ర సంబంధమైన మాటల గురించి కానీ వీటి గురించి మనం తలపోసుకోవట్లేదు. చరిత్ర మనకు నేర్పించేది కొద్దిగానేమో, కానీ మన జీవితాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టి మనం నేర్చుకోగలిగితే అవి ఎంతైనా మనకు ఉపయోగకరంగా ఉంటాయి. మన ఆదివారానికి సంబంధించిన వాక్యాన్ని మనం తలపోసుకున్నప్పుడు కొంతమంది ఫోన్ చేశారు నాకు. కొంతమంది ఫోన్ చేసి వాళ్ళు చెప్పిన మాట, ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడు అన్నారు. ఈరోజు దేవుడు మాతో మాట్లాడడం వల్ల మాకు ఉపయోగకరంగా ఉంది అని అన్నారు. ఉపయోగకరంగా ఉంది. సో నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, దేవుడు మాట్లాడడం మనకు మేలు. దేవుడు మనతో మాట్లాడితే మనకు ఆశీర్వాదం. దేవుడు మనతో మాట్లాడడం మనకు ఎంతైనా ఉపయోగకరం అనుకుంటున్నాను. సో దేవుడు మాట్లాడాలన్న ఉద్దేశంతోనే మనం ఈ ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నాం. కానీ చరిత్రను ధ్యానం చేయటానికో, చరిత్ర విషయాలు తెలియజేసుకోవడానికో, ఈ రాకడకు సూచనలు, యేసు ప్రభు దొంగలాగా వస్తాడు, ఆయన ఎలాగైనా వస్తాడు. నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన ఎదుర్కోవాలన్న ఆశ, ఆలోచన, ఆసక్తి నీ మనసులో ఉంటే నువ్వు ఆయన కోసం భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన ఇంటి వారు ఇంటికి వస్తాననుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? తన ఇంటి వాళ్ళేగా వచ్చేది. సో ఆయన కోసం సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. దాన్ని బట్టి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో చరిత్రకు సంబంధించిన విషయాల కంటే ఆయన వచ్చే సమయానికి నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఒకవేళ ఆయన వచ్చే సమయానికి నాలో ఆయన ఆశించేది ఏంటి, నా నుండి ఆయన కోరేది ఏంటి, ఆయన ఏది నా నుండి ఇష్టపడుతున్నాడు అని నేను చూసుకోగలిగితే నాకు ఎంతైనా మేలు ఉపయోగకరంగా ఉంటుందని నేను నమ్ముతాను.
ఈ భాగంలో మనం చూసినప్పుడు మనకు కనిపించిన సంగతి ఏంటంటే కోపము కలిగి అన్నాడు. కోపము కలిగి. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే మన కోపం కలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. మన కోపం కలగడానికి కారణాలు ఏంటి అంటే నాతో ఉన్నవారు నా మాట వినకపోవటం, నాతో ఉన్నవారు నాకు ఇష్టం వచ్చినట్టు నడుచుకోకపోవటం, నాతో ఉన్నవారు నేను కోరిన రీతిలో వారి కోసం నా సమయాన్ని వెచ్చించి, నా డబ్బుని వెచ్చించి, నేను ఉపవాసం ఉండి వారి కోసం నేను చాలా త్యాగం చేసేసానని ఫీల్ అయిపోయి, నేను ఎన్నెన్నో వారి కోసం త్యాగం చేస్తున్నాను అనుకొని వారి దగ్గర నుంచి నాకు కావాల్సిన నేను ఆశించిన ఫీడ్బ్యాక్ లేకపోవటం వల్ల నాకు కోపం వస్తుంది. అర్థమైంది కదన్నమాట. కుటుంబంలో మనం కలిసి జీవించేటప్పుడు, కుటుంబ వ్యవస్థలో సాగిపోయేటప్పుడు భార్యగానో, భర్తగానో, తల్లిదండ్రులుగానో, పిల్లలుగానో మన కుటుంబీకుల కోసం కొంత సమయాన్ని వెచ్చిస్తాం, కొంత డబ్బును వెచ్చిస్తాం. ఏమండి, మనకున్న వాళ్ళ కోసం మనం ఎంతవరకు తగ్గించుకోవాలి, అంతకంటే ఎక్కువ తగ్గించుకోవడానికి ఇష్టపడతాం. తగ్గించుకొని వాటి కోసం చేసి వాటి కోసం ఇవన్నీ అయిపోయినాక ఒక రైట్ వేలో వారి దగ్గర నుంచి నాకు కావాల్సిన ఫీడ్బ్యాక్ రాకపోతే నేను ఎలా ఫీల్ అవుతానంటే నాకు కోపం వస్తుంది. వాళ్ళని చూడగానే నాకు కోపం వస్తుంది. బాగానే ఉంది. మరి దేవుడు నా విషయంలో ఎందుకు కోపగిస్తున్నాడు? ఇదే రకమైన పరిస్థితి ఒకవేళ దేవుడు నా నుండి కూడా చూస్తున్నాడేమో. నాకు కావలసిన అవసరతలు తీర్చి, నాకు కావలసిన మేళను చూపించి, నాకు కావలసిన ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తూ, ఆయన ఆశించింది, ఆయన ఆలోచించింది, ఆయన కోరింది, ఆయన కావాలనుకున్న ఒకవేళ నా జీవితంలో అర్థవంతంగా ఆయన చూడలేకపోతున్నాడా? ఒకవేళ చూడలేకపోయిన కారణాన నా విషయంలో కోపగించడానికి ఏమైనా కారణం లేక అవకాశం ఏమైనా ఉందా? ఈ రాత్రి మనం ప్రార్థన చేయాల్సిన అంశం, లేక దేవుని పాదాల దగ్గర మనం పరీక్ష చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవా, నాతో ఉన్నవారు నాకు కోపం కలిగించారన్న సందర్భాల్లో నేను చాలాసార్లు నీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ నేను నీకేమైనా కోపం కలిగిస్తున్నానా? నా జీవితంలో నీకు కోపం కలిగించిన కార్నర్స్ ఏమైనా ఉన్నాయా? ఇద్దరు వ్యక్తులు సమ్మతించకుండా ప్రయాణం చేయలేరు. ఇద్దరు వ్యక్తులు సమ్మతించకుండా కలిసి వెళ్ళలేరు. అది భార్యాభర్త కానివ్వండి, తల్లిదండ్రులు పిల్లలు కానివ్వండి, దేవుడైనా కానీ ఎవరైనా సరే కాక ఇద్దరు వ్యక్తులు సమ్మతించాలి. వారి శరీరాలు మాత్రమే కాదు, వారి హృదయాలు కూడా కలిసి ఉండాలి. వారి హృదయాలు కలిసి ఉన్నప్పుడు శరీరంలో వచ్చేటువంటి వ్యతిరేకతలను కూడా హృదయాలు కలిసిన కారణాన ఆ శరీరాల్లో వచ్చిన ఆ వ్యతిరేకతలను క్షమించుకుంటాడు. ఇదే పౌలు కొరింథీ పత్రికలో రాస్తూ అంటాడు, ప్రేమ దోషములను కప్పును అంటాడు అనమాట. ప్రేమ వ్యతిరేకమైన దాన్ని, అననుకూలమైన దాన్ని, తొందర కలిగించడానికి కారణమైన దాన్ని, నువ్వు సహించలేకుండా పోవడానికి వీటన్నిటిని క్షమిస్తుందంట. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నేను నాతో ఉన్నవారు నాకు కోపం కలిగించే పనులు చాలా కనిపిస్తున్నాయి. మరి దేవునికి నేను ఎలా కనిపిస్తున్నాను అనేది ఒకే యాంగిల్. రెండో యాంగిల్, నాతో ఉన్నవారు నాకు కోపం కలిగించడానికి కారణంగా ఉన్నారు, నేను కూడా అదే రకంగా వారికి ఉన్నానా? నా వారి నుండి నాకు ఏదైతే కావాలని నేను అనుకుంటున్నానో నా నుండి కూడా వాళ్ళు అదే కావాలని కోరుకుంటున్నారుగా. వాళ్ళు ఎలా నాతో ఉండాలని నేను ఆశపడుతున్నానో నేను కూడా అలాగే ఉండాలని వారు ఆశపడుతున్నారుగా. నాకు సపోర్ట్ చేయరండి, నాతో చక్కగా ప్రేమగా మాట్లాడరండి, నా విషయంలో పెద్దగా పట్టించుకోరండి, నా విషయంలో ఎందుకో చాలా నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటారండి. మంచిదే కాదంట్లా. నీతో ఉన్నవారు నీతో ఎలా ఉండాలని నువ్వు ఆశించావో నీతో ఉన్నవారికి నువ్వు కూడా అలాగే ఉండాలని ఆశపడుతున్నారు. అర్థమైందన్న బాధ? ఇతరులు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారన్న బాధ నీకు ఎంత ఉందో, నువ్వు నీతో ఉన్నవారిని అర్థం చేసుకోలేకపోతున్నావు అన్న బాధ వారికి కూడా ఉంది. సో ఈ విశ్వాస జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి, అందుకే అంటాడేమో ప్రభు మాట్లాడుతూ విషయాలు, నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేస్తానండి. ఈ ఎత్తు పొలాలతో కూడినటువంటి ఈ ప్రయాణంలో ఒకవేళ ప్రభు అయిన క్రీస్తు మనకు ముందుగా ప్రయాణం చేయకపోతే ఆయన వెనక మనం ప్రయాణం చేయలేం. సో ఆయన వెనక నేను ప్రయాణం చేసే వ్యక్తిగా ఉండాలి అని అంటే ఆయన నా ముందు నడవడానికి నేను అనుకూలంగా ఉండాలి. ఆయన నా ముందు నడవటానికి అనుకూలంగా ఉండాలి. ఆయన నా ముందు నడవడానికి నేను ఒకవేళ అనుకూలమైన వ్యక్తిగా లేకపోతే ఆయన నడవలేడేమో.
మీకు తెలుసుగా లూకాసు వార్తలో ప్రభువైన యేసుక్రీస్తు బాల్య దినాల్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నగా పరిగణించబడే మరియా యోసేపులు వెళ్ళిపోతారు. వెనకాల వస్తున్నాడు లేని యెరూషలేము మందిరం విజిట్ చేసి వెళ్ళిపోయటం. ఒక 2-3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన లేడంట. ఆయన లేకపోయేసరికి మళ్ళీ ఎత్తుక్కుంటూ వచ్చారండి. ఎక్కడైపోయాడు, ఏమైపోయాడు, ఏంటి అని. ఆ తర్వాత వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏంటో ఎలా చేసి ఎంత అయిపోయావు, ఏం కనిపించకుండా పోయి ఎంత బాధపడ్డాం. ముందే చూసుకోవచ్చు కదా, ఏదో ముందే చూసుకుంటే నీకు ఆ ప్రాబ్లం లేదుగా. అక్కడ ప్రభు మాట్లాడతారు, నా తండ్రి పనిలో నేను ఉండాలన్న సంగతి మీకు తెలియదా అంటాడు. అది వేరే ఆయన ఆలోచనలో భాగం, ఆయన చేయాలనుకున్న సంగతి అది వేరే. సో ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి సంగతి ఏంటంటే, నేను దేవునితో ప్రయాణం చేస్తున్నాను, బాగానే ఉంది. దేవుడు నాతో ప్రయాణం చేయడానికి నేను అనుకూలంగానే ఉన్నానా? సో దేవుడు నాతో ప్రయాణం చేసేవాడిగా ఉండాలి అని అంటే నా నుండి ఆయన కోరేది ఏంటి? నేను ఆయన నుండి కోరే కొన్ని ఉన్నాయి, మంచిది, బాగానే ఉంది. మరి నా నుండి కూడా ఆయన కొన్ని కోరతాడుగా. నేను ఇలా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశంలో కొన్ని భాగాలు ఉన్నాయిగా. సో దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడో నేను గుర్తించగలిగాను. ఇక్కడ చదవబడిన మాట ప్రకారం చూస్తే ఆయన కోపగించాడంట. కోపగించాడు. ఎందుకు కోపగించాడు? ఒకవేళ దేవుడు ఆశించిన క్వాలిటీస్ నాలో లేకపోవటం వలన, దేవుడు ఆశించిన క్వాలిటీస్ నాతో ఉన్నవారు నాలో గుర్తించలేకపోవటం వలన, ఇప్పుడు ఆర్ఎంపీ అంటే ఎవరంటే ఆయన డాక్టర్ అంటారు. ఆయన ఒకప్పుడు కాంపౌండర్. ఒక మంచి డాక్టర్ గారి దగ్గర ఆయన ఏమేమి మందులు ఇస్తున్నాడో, ఏమేం చేస్తున్నాడో, ఏమేమి ఇస్తాడో ఇవన్నీ నేర్చుకుని బయటకు వచ్చి ఆయన పెట్టుకున్నాడు క్లినిక్. ఈయన డాక్టర్ గా పరిగణించబడ్డాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మీరు ఆయన దగ్గర కాంపౌండర్ కంటే ఒప్పుకోడు, ఆయన డాక్టర్ అని పెట్టుకుంటాడు అనమాట. ఈయన డాక్టర్ గా పరిగణించబడడానికి కారణం ఏంటంటే ఒక సీనియర్ డాక్టర్ దగ్గర ఆయన దగ్గర ఎన్ని నేర్చుకున్నాడు అనమాట. ఈయనకి జటిలమైన సమస్యలు వచ్చినాయని తెలిసింది అనుకోండి, ఈ జటిలమైన సమస్యలు ఏం చేస్తాడు తెలుసా? తన సీనియర్ కి డైవర్ట్ చేస్తాడు. మీరు అక్కడికి వెళ్ళండి, ఆ డాక్టర్ గారు చెప్తాడని. అవసరమైతే ఈయన ఎంట పెట్టుకుని తీసుకెళ్తాడు. సార్ నాకు ఈ కేసు అర్థం కావట్లేదు, మీరు కొంచెం దీన్ని గైడ్ చేయండి అని. యేసును వెంబడించేటువంటి నువ్వు నేను కూడా నాతో ఉన్న వారికి కనీస సహాయకరంగా, ఉపయోగకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు నీ గుమ్మం బయట ఉన్న వారికి సహాయపడటం ఒక ఎత్తైతే, నీ గుమ్మం లోపల ఉన్న వారికి సహాయపడటం అనేది చాలా ప్రధానమైనది. నీ గుమ్మం బయట ఉన్న వారికి నువ్వు సహాయపడటం ప్రపంచం చూస్తుంది, నీ గుమ్మం లోపల ఉన్న వారికి నువ్వు సహాయపడటం దేవుడు చూస్తాడు. సో ఈ రోజుల్లో మనిషి ప్రపంచం చూడడానికి ఇచ్చిన ప్రాధాన్యత తన కుటుంబీకులైన వారు చూడడానికి, లేక దేవుడు తన కుటుంబంతో ఉన్న స్థితిగతులను చూడడానికి ఇవ్వలేకపోతున్నాడు. సో దేవుడు కోపగించాడంట. విశ్వాసి, నీ విశ్వాస జీవితంలో కొన్ని తొందరపాటు, కొన్ని అనాలోచన, కొన్ని వేగవంతమైన నిర్ణయాలు, మాట్లాడేసేటువంటి మాటలు ఈ మధ్య ఎందుకో గత 2-3 రోజులుగా ఇదే మాటలు వస్తా ఉన్నాయి మనకి. మాట్లాడి గాయం చేసేవిగా, బాధ కలిగించేవిగా, ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయేమో. సో దేవుడు కోపగించడానికి గల కారణం ఏంటి? నా విషయంలో దేవుడు కోపగించడానికి గల కారణం ఏంటి? రెండోదిగా చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంటది అనమాట. ఆయన కోపగించడం మాత్రమే కాదు కానీ ఆగ్రహపడి. కోపం అనేది ఏం చేస్తుంది అంటే గద్దించడానికి కారణమవుతుంది. కోపం అనేది గద్దించడానికి కారణమవుతుంది. ఆగ్రహం అనేది శిక్షించడానికి కారణమవుతుంది. సో దేవుడు నా జీవితంలో ఫస్ట్ స్టెప్ దాటిపోయిందేమో. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు చాలాసార్లు, నీతో మాట్లాడుతున్నాడు చాలాసార్లు. నువ్వు ఇలా ఉండాలి, నీ విశ్వాస జీవితంలో ఇలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిస్థితులకు అనుకూలంగా నువ్వు మెయింటైన్ చేయలేకపోవడం వల్ల కోప్పడిన దేవుడు ఆగ్రహపడే పరిస్థితి దాకా తెచ్చుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఇంట్లో మన పిల్లల్ని కూడా మనం అంటాంగా, రే నా కోపం తెప్పిస్తున్నావు, జాగ్రత్త 4 సార్లు అంటాం. 5వ సారి చేసే పని ఏంటి? కోపం కాస్త తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది, ఆగ్రహం వచ్చేస్తుంది. ఈ ఆగ్రహం తట్టుకోలేక అడిగి పగలు కొట్టేస్తాం. ఒకవేళ దేవుడు మనం చేసిన వాటిని బట్టి మనల్ని శిక్షించాలనుకుంటే శిక్షించినట్టయితే ఈ పాటికి ఏమైపోయేవాడు. చూడండి, ఒకప్పుడు నేను చచ్చిపోతాను అనేవాళ్ళు ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు చచ్చిపోతామని భయపడి ఇంట్లోంచి బయటికి రావట్లేదు. నీ ప్రాణం మీద నీకు అంత ప్రేమ, అంత ఆశ, అంత ఆలోచన, అంత ఇవన్నాయే. నీతో ఉన్నవారికి కూడా అలాగే ఫీల్ అవుతున్నారుగా. ఎందుకని పాజిటివ్ వేలో ఆలోచన చేయలేకపోతున్న సమస్యని.
ఎందుకని అర్థవంతంగా నీ సమస్యని పరిష్కరించుకోవడం కోసం దాన్ని పరిష్కరించగలిగిన వారి వైపు చూడలేకుండా పోవడానికి కారణమవుతుంది. సో దేవుడు ఇక్కడ మనం చదివిన భాగంలో మనం చూసినట్లయితే మనకు అనిపించిన సంగతి ఏంటి అంటే, ఒకటి ఆయన కోపడ్డాడంట, రెండోది ఆగ్రహపడ్డాడంట, మూడోదిగా చూసినట్లయితే వదిలేశాడు. ఇక ఆయన కోపానికి నువ్వు సెటరేట్ అవ్వలేదు, ఆయన ఆగ్రహానికి కూడా నువ్వు దాన్ని అర్థం చేసుకోలేదు. మూడోది ఆయన చేసే పని ఏంటంటే వదిలేస్తాడు. ఎందుకు వదిలేస్తాడు? తిరిగి నువ్వు అర్థం చేసుకుని నువ్వు గుర్తెరిగి ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కృప, ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని నువ్వు మళ్ళా వచ్చేవాడు. మనం చూస్తాం కదా, చిన్న కుమారుడు తన ఆస్తిలో భాగమేమో అని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న ఎంత ఫీల్ అయి ఉంటాడు, వాళ్ళ నాన్న ఎంత బాధపడి ఉంటాడు. అరే వీడేంటి నాతో ఇలా ప్రవర్తిస్తున్నాడు, నాకు కొన్ని వాడియే కదా, నేను వాళ్ళ కోసమే కదా ఇంత కష్టపడ్డాను. సో వాళ్ళ కోసం నేను ఇంత కష్టపడి ఇంత చేస్తే నా మీద తిరుగుబాటు చేసి నా మీద వ్యతిరేకంగా మాట్లాడి నా మీద ఇలాంటి పని వాళ్ళు చేస్తున్నారు ఏంటని చెప్పి ఎంత నొచ్చుకొని ఉంటాడో వాళ్ళ నాన్నతో. ఒకనొక దినాన వద్దనుకుని వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి బయటకు వెళ్ళాక తన తప్పు తెలుసుకొని మళ్ళీ వెనక్కి రావటం జరిగింది. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒకవేళ నీ విశ్వాస జీవితంలో నీతో ఉన్నవారు నీకు అర్థవంతమైన రీతిలో సహాయం చేయలేకపోతున్నారన్న కోపంతో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, నీతో ఉన్నవారు కూడా నీ విషయంలో కోపగించుకోవడానికి కారణమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్త పడు అని అంటాను. నీతో ఉన్నవారు నీ విషయంలో కోపగించుకోవడానికి కారణమైన పనులు ఉన్నాయేమో అని జాగ్రత్త పడటం ఎంత ముఖ్యమో, నిన్ను చూస్తున్న దేవునికి నువ్వు కోపం తెప్పకుండా జాగ్రత్త కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం. కోపం తెప్పకుండా ఉండటం కూడా. రెండోది ఆగ్రహపడి అన్నాడు అనమాట. ఇది సెకండ్ స్టేజ్, ఆగ్రహపడి. ఈ ఆగ్రహం కాస్త ఏమైపోయింది అని అంటే, దేవుడు ఇక నీ విషయంలో మాట్లాడడానికి కానీ, నీ విషయంలో గైడ్ చేయడానికి కానీ, నీ విషయంలో హెచ్చరించడానికి కానీ, నీ విషయంలో ఇక వదిలేసాడు. ఎందుకంటే నీ నుండి ఇక సరైన ఇది లేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, తిట్టినా కొట్టినా ఏం చేసినా దేవుడు మనతో ఉండి మనల్ని హెచ్చరించడం మంచిది. దేవుడు వదిలేసాడు అనుకోండి, ఇక మన జీవితం దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి గుండా వెళ్ళకూడదని. సరే, ఇప్పుడు ఈ కోపపడడానికి గల కారణం, ఆగ్రహపడడానికి గల కారణం, నా విషయంలో నిర్లక్ష్యం చేసి నన్ను వదిలేయడానికి కారణం ఏంటి? చూడండి, ఆ కారణాలు కొన్ని ఇక్కడ కనిపిస్తే వాటిని కూడా గబగబా చదువుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇక్కడ కనిపించినటువంటి సంగతి అని చూసినట్లయితే, కోపపడ్డాడు అంట, తర్వాత ఆగ్రహపడ్డాడంట, తర్వాత నిర్లక్ష్యం, వదిలేశాడు. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి అన్నాడు అనమాట. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి. మీ జీవితంలో లేక మన జీవితంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని పాదాల దగ్గర. ప్రతి మనిషికి ప్రార్థన అవసరం. ప్రతి మనిషి ప్రార్థన చేస్తాడు. ఎందుకు ప్రార్థన చేస్తాడు అని అంటే, తనకున్న అవసరతను బట్టి, తను ఎదుర్కొంటున్న సమస్యను బట్టి, తన జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి. ఒక్కొక్క వ్యక్తి రోజు ఉంటాడు, లేకపోతే వారం ఉంటాడు, లేక నెల ఉంటాడు. తనకున్న పరిస్థితిని బట్టి ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసేవాడిగా ఉంటాడు. నాకు ఒక చెల్లి ఫోన్ చేసి మాట్లాడుతూ చెప్పింది, అన్న నేను దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశాను, నా సమస్యకు పరిష్కారం దొరికింది. రైట్, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. తనకి పరిష్కారం దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అదే ప్రార్థన మళ్ళీ ఇప్పుడు కూడా ఉందా? అదే రకమైన సహవాసం ఇప్పటికీ నువ్వు మెయింటైన్ చేయగలుగుతున్నావా? ఇది ముఖ్యం. నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నా అవసరాన్ని చాలా ముఖ్యమైనది గాను, చాలా శ్రేష్టమైనది గాను, చాలా ఉన్నతమైనది గాను దేవునికి కనిపింప చేస్తూ దానికోసం నేను కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తాను. ప్రభువా నువ్వు ఎలాగైనా నాకు ఇవ్వాలి, ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి పరిస్థితుల్లో నా విశ్వాసం దొంగిలించబడ్డానికి, నా ప్రార్థనా జీవితం దొంగిలించబడ్డానికి, నన్ను స్థిరంగా దేవునిలో లేకుండా చేయడానికి కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. ఏంటి ఏర్పడే పరిస్థితులు అనంటే, నా శరీరం నా మీద వ్యతిరేకంగా ఉండటం, నా మనసు నా మీద వ్యతిరేకంగా ఉండటం, నా ఆలోచనలు నా మీద వ్యతిరేకంగా ఉండటం. వీటన్నిటిని నేను జయించాను అనుకోండి, నాతో ఉన్నవారు నాకు వ్యతిరేకంగా ఉండటం, నేను చేస్తున్న ప్రతి దాంట్లో కూడా నాకు వ్యతిరేకత కనిపించటం.
ఈ కనిపించిన కారణాన ఎదురవుతున్న పరిస్థితిని బట్టి నేను ఎలా ఫీల్ అవుతాను అని అంటే నాకు ఇది చేస్తాడో చేయడం. ప్రస్తుతం ఈ రోజు నువ్వు క్షేమంగా ఉండగలిగేవంటే గతంలో చేసిన కారణాలు బట్టేగా. గతంలో చేసిన కారణాలు నీ దేవుడు నీ పక్షం చేయగలిగిన వాడు ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన పాదాల దగ్గరకు వచ్చిన నీ జీవితంలో ఇప్పుడు చేయలేడని అపనమ్మకం ఎందుకు ఏర్పడింది? నువ్వు సమస్యలో ఉన్నందుకు ఆయన బాధపట్ల, నీ సమస్య పరిష్కరించగలిగిన వాడై ఉన్నాడన్న సంగతిని మర్చిపోయేవే అందుకు బాధపడుతున్నాడు. దేవుడు కోపడ్డానికి లేక ఆగ్రహపడడానికి ఇప్పుడు భోజనం చేసే టైంలో పిల్లలకి అన్నం పెట్టాలనుకుంటారు. అన్నం పెట్టాలనుకున్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది, కూర వాడికి ప్లేట్లో అన్నం పెట్టి వాడి కూర వేసి కలిపి పెట్టబోయే సమయానికి వాడు ఎర్రగొంద నాకు వద్దు కారం ఉంటుంది. ఒరే అది రంగేరా కారం కాదురా, నా మాట ఏంట్రా, తినరా అంటాడు. వాడు ఎర్రగొంద నాకు, నేను తిన్నాను ఇంటి చుట్టూ పరిగెత్తిస్తాడు. మరి తినరా, నేను చెప్తున్నాను కదరా, నేను చెప్తున్నాను తినరా అని వాడికి ఒకవేళ అది కారం అనిపించినా కారం అనిపించకుండా దానికి నెయ్యేసో ఇంకేదేసో వాడి కారం వచ్చి వాడు నోరు మంట పుట్టి వాడి పేగులు మంట పుట్టి వాడు కడుపు మంట పుట్టాలని తల్లి అనుకుంటుందా? ఇది తినకుండా వాడు నానా బాధలు పెట్టి వాళ్ళ అమ్మని లేస్ ప్యాకెట్ కొనుక్కు తింటాడు. వాడు అది ఇసు రొస్సు అని తింటుంటే వాళ్ళ అమ్మకి ఎంత పాపం వస్తుంది. నీ విశ్వాస జీవితంలో కూడా దేవుడు చేయగలిగిన వాడు ఉన్నాడన్న సంగతి ఎరిగి గత దినంలో దేవుడు చేసినటువంటి వాటిని అనుభవించి ఇప్పుడు ప్రస్తుతం నీకున్న సమస్యలో దేవుడు నీకున్నాడని, దేవుడు నీ విషయంలో చేయగలడన్న అపనమ్మకం ఏర్పడిన కారణాన దేవుడు కోపగించడానికి కారణమవుతుంది. దేవుడు ఆగ్రహపడడానికి కారణమవుతుంది. దేవుడు నీ ప్రార్థన విషయంలో కొన్నిసార్లు మౌనంగా ఉండటానికి కూడా కారణం. ప్రార్థన అంటే అర్థం ఏంటి అని అంటే నీ స్థాయికి మించిన సమస్యను పరిష్కరించగలిగిన బలాఢ్యుడైన దేవుడి చేతిలో పెట్టడమే ప్రార్థన. బలాఢ్యుడైన దేవుని చేతిలో నీ సమస్యను పెట్టినప్పుడు అతడు పరిష్కరిస్తాడన్న నమ్మకం లేకుండా ఆయన చేతిలో పెట్టడం వల్ల నీకేంటి ఉపయోగం? బలాఢ్యుడైన వాడు అదేగా యెషయాలు అన్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. రాజ్యభారం అతను భుజముల మీద ఉండును. ఎవరిది రాజ్యభారం? నీ భారం మోసేవాడు ఒకడున్నాడు, నిన్ను గురించి ఆలోచించేవాడు ఒకడున్నాడు. నేను ఎవరితోనూ మాట్లాడుతూ ఈరోజు నేను వాళ్ళతో మాట్లాడినా, నాన్న నీకు సమస్య లేదని నేను అంటలా, నువ్వు సమస్యలో ఉన్నావు, కానీ పరిష్కరించగలిగిన వాడు ఆ సమస్యతో పాటు నీతో ఉన్నాడని మర్చిపోబాక. నాకు కూడా సమస్యలు ఉన్నాయి. ఏ గంటకి ఏ సమస్య వస్తుందో నాకు తెలియదు. అది నా వ్యక్తిగత, నా ఆరోగ్య సంబంధమైనది అవ్వచ్చు, నా కుటుంబ సంబంధమైనది అవ్వచ్చు, చర్చి సంబంధమైనది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కాక. సో ఆయన పాదాల వైపు నేను ఎదురు చూస్తూ కూర్చునేది ఎందుకు అంటే ఏ సమస్య వచ్చినా కూడా ఆయన పరిష్కరించడానికి సమర్థుడని నమ్మి ఆయన పరిష్కరించటం కోసం, ఆయన పాదాల వైపు చూడటం కోసం, ఆయన పాదాల వైపు చూడటం కోసం. చూడండి, ఎస్తేరు గ్రంథం మనం ధ్యానం చేసేంతకు ముందు రాజుగారి యొక్క అనుమతి లేకుండా రాజవీధుల్లో ఆ గోని పట్టు కట్టుకొని ప్రార్థన చేసేవాడు ఎవడు ఉంటే శిక్షార్హుడు. ఆయన మరణాన్ని సైతం పక్కన పెట్టి మొర్దెకే వెళ్ళి ఆయన అవసరాన్ని ఆ రాజవీధుల్లో తెలియచేయడానికి గోను కట్టుకుని బూడిద పోసుకున్నాడు. రాజుగారి అనుమతి లేకుండా రాజావరణంలోకి వెళితే మరణానికి కారణమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. కానీ ఆ సమస్యను పరిష్కరించగలిగిన వాడు కేవలం రాజు మాత్రమే గుర్తెరిగిన కారణాన్ని ఉపవాసం నుండి ప్రార్థన చేసిన ఎస్తేరు రాజభూషణాలు ధరించుకొని రాజావరణంలోకి వెళ్ళి రాజు యొక్క కృప కొరకు, రాజు యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ నిలబడింది. ఎందుకనంటే ఆయన సహాయం చేయటానికి సమర్థుడని. నీకు సమస్య లేదని, నీకు బలహీనత లేదని, నువ్వు అవసరతలో లేవని, నీకున్న పరిస్థితులు చాలా కఠినమైనవి కాదని నేను అంటలా. కానీ గతంలో సహాయం చేయగలిగిన వాడు, గతంలో సహాయం చేసిన వాడు ఇప్పుడు కూడా చేయటానికి సమర్థుడు ఆయన నీతో ఉన్నాడు అని గుర్తించు. ఆయన నీతో ఉన్నాడని గుర్తించు. ఆయన నీతో ఉన్నాడని గుర్తించలేకపోతే ఆయన నుండి కూడా ఉపయోగం లేకుండా పోవడానికి కారణం అవుతుంది. మొన్న ఆదివారం వాక్యం చూసాంగా, ఏలియా ఏ రకమైన వేదంలో, ఏ రకమైన బాధలో, ఏ రకమైన అవసరంలో ఉన్నాడో మనకు తెలుసు. అక్కడ చూసాం మనం. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత క్లాస్ తీసుకోలేదు, ముందు లేపి తట్టి ముందు తిను అని చెప్పాడు అంతే. తల్లి తన బిడ్డ యొక్క ఆకలి ఎరుగుతుంది.
తల్లి తన బిడ్డకు తెలుసు, తన బిడ్డ యొక్క ఆకలి ఏంటో తల్లికి తెలుసు, నీ అవసరత కూడా దేవునికి తెలుసు. సో ఈ రాత్రి నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు కోపగించుకోవడానికి ఒకవేళ నా జీవితంలో ఏమైనా ఉన్నాయా? 2, దేవుడు ఆగ్రహపడడానికి ఒకవేళ నా జీవితంలో ఏమైనా ఉన్నాయా? 3, దేవుడు ఒకవేళ పెద్దగా లక్ష్య పెట్టలేకపోవడానికి కారణమైన ఏమైనా ఉన్నాయా? ఈ లక్ష్య పెట్టలేకపోవడానికి, ఆగ్రహపడడానికి, కోపపడడానికి గల కారణం ఏంటంటే, 1, నువ్వు ఆశించింది నీతో ఉన్నవారు కూడా ఆశిస్తున్నారని గుర్తిరిగి నువ్వు వారి నుండి ఏదైతే పొందాలనుకున్నావో నువ్వు కూడా వారికి ఆ రకమైన వ్యక్తిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సో వారి నుండి పొందాలని ఆశ, ఆ ఉద్దేశం మాత్రమే కాదు, కానీ గతంలో సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేయడానికి సమర్థుడన్న నమ్మకంతో ఆయన పాదాల వైపు విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రార్థన చేయి. నువ్వు గంట చేసావా, అరగంట చేసావా, పావుగంట చేసావా, ఎన్ని గంటలు చేసావా అనేది కాదు, సహాయం చేయడానికి సమర్థుడని ఆయన పాద సన్నిధిలోని సమయాన్ని వెచ్చించావు లేదా? సో ఇప్పుడు ఇక్కడ నేను కోపపడడానికి లేక ఆగ్రహపడడానికి పెద్దగా లక్ష్యం చూపించలేకపోవడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే, ఇక్కడ చేసిన వాటిని మర్చిపోయిన వారిగా ఉన్నారేమో అని అనిపిస్తుంది. చేసిన వాటిని మర్చిపోవడం. 3 చూద్దాం. యెహోవా కృపాతిశయమును అని అన్నాడు అనమాట. కృపను, ఆయన కృపను మర్చిపోవటం, ఆయన కృపను మర్చిపోవటం మనకు తెలుసుగా. ఒక ఆయనకి, నా భాషలో చెప్తున్నా, అక్కడ ఉన్న అమౌంట్ అనే సంగతి తర్వాత, 1000 రూపాయలు అప్పున్నోడు, 1000 రూపాయలు అప్పు, 10,000 రూపాయలు అప్పున్నోడి దగ్గరికి ఆ అప్పు ఇచ్చినోడు తీసుకెళ్ళాడంట. అప్పు తీసుకెళ్తే జైల్లో ఏంటంటే, ఆ మనిషి కాళ్ళ వెళ్ళప్పుడు, అయ్యా పిల్లలతో ఉన్నాను, ఒకసారి క్షమించండి, నిదానం కడతాను, డబ్బులు లేవు, అది దాన్ని బట్టి లాంటి చేసేసరికి పోన్లే పాపం అని చెప్పి ఆ మనిషి నా 10,000 అప్పు నుండి వదిలేశాడు, ఆ డబ్బులు ఇచ్చినాడు. ఈ మనిషి ఇంటికి వచ్చిన తర్వాత 100 రూపాయలు అప్పు ఉన్న దగ్గరికి వచ్చి, నువ్వు సస్తావా అని పట్టుకొని వాడిని బాధలు పెట్టి ఇది తీసుకెళ్ళి జైల్లో పడేసి, ఈ సంగతి కాస్త 10,000 ఇచ్చినోడు తెలిసింది. 10,000 ఇచ్చినోడు తెలిసినాక ఏం చేశాడు తెలుసుగా, ఎంత బతికిలాడినా అవకాశం లేకుండా తీసుకెళ్లి జైలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు నీనా ఎడల చూపించే కృప శ్రేష్టమైనది, శ్రేష్టమైనది. ఆయన చూపించే కృప ముందు ప్రస్తుత కాలం మనం ఎదుర్కొనే శ్రమ పెద్ద శ్రమ కాదేమో. మరణపు అంచుల వరకు వెళ్ళింది మన జీవితాలు. ఈ రోజు మనం క్షేమంగా ఉన్నాము అని అంటే, మనం తినే కానివ్వండి, మనం తాగే కానివ్వండి, మనం కట్టుకునే కానివ్వండి, మనం అనుభవించే కానివ్వండి, అది ఆయన కృప కాదు. తినే వస్తువులను కడుక్కోవడానికి భయం, దానికి శానిటైజర్లు కొట్టి ఉప్పు పసుపు వేసి వాటిని కడిగి పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి నువ్వు అలా ఫీల్ అవుతున్నావు. నువ్వు చాలా జాగ్రత్తగా వస్తువులన్నింటినీ జాగ్రత్తగా ఇంట్లోకి తెచ్చానని. దేవుని కృప లేకుండా ఏది అనుభవించలేము. దేవుని కృప లేకుండా. నీకు తెలుసా, నువ్వు శానిటైజ్ చేసిన ప్రతిదీ కూడా శానిటైజ్ చేయబడిందని, చాలా శుభ్రంగా ఉందని నీకు తెలుసా? నమ్మగలవా? నువ్వు సర్టిఫై చేయగలవా? నేను పక్కాగా చెప్పగలను. నేను కడిగిన కూరగాయల్లో కానీ, నేను కడిగిన పాల ప్యాకెట్లో కానీ, నేను కడిగిన వీటిలో కానీ ఆ నీళ్లు కూడా శానిటైజ్ చేసినవి లేదు, ఎవరికి తెలుసు? ఆ నీళ్ళు దేవాడికి ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఏ తక్కువ చేసాడు నీకు ఈ లాక్డౌన్ లో? నువ్వు కావాల్సిన వాటన్నిటిని తింటున్నావు, నీకు కావాల్సిన వాటన్నిటిని అనుభవిస్తున్నావు, నీకు కావాల్సిన వాటన్నిటిని ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది కృప కాదు? ఈరోజు చాలా మంది చేసేటువంటి ఒక అవివేకమైనది ఏంటో తెలుసా? నాకు అవసరం లేదు, నాకు వద్దు. జాగ్రత్త సుమా. దేని పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ దేవుని కృపను పోగొట్టుకుంటే సంపాదించుకోలేము. ఆయన కృప మనల్ని దాటిపోయిందంటే మన వల్ల కాదండి, మన వల్ల కాదు. ఇందాక పిల్లలు పాడారు కదా, నాకున్న మనుషులందరూ నన్ను విడిచిపెట్టేసి, ఏ రోజు నువ్వు నన్ను విడిచిపెట్టలేదు. నేను గాఢాంధకారంలో ఉన్నానన్నమాట వాస్తవమే, కానీ అది గాఢాంధకారంగా నాకు లేకుండా చేసిన దేవుడు నువ్వు కనుక నీకు స్తోత్రం. సో దేవుడు నా విషయంలో కోపగించటానికి, దేవుడు నా విషయంలో ఆగ్రహపడడానికి, దేవుడు నా విషయంలో లేక నా ప్రార్థన విషయంలో నిర్లక్ష్య వైఖరి కలిగిన వాడిగా ఉండటానికి కారణం ఏంటంటే, ఆయనకు బదులుగా, ఆయనకు ప్రతినిధిగా నేను జీవించేటువంటి నా స్థలంలో ఆయన ఆశించిన, ఆయన ఆలోచించిన, ఆయన కోరిన భక్తిని, నేను విశ్వాసాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను.
నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను అనడానికి ఆనవాళ్ళు ఏంటి అంటే, సమస్యలో ఉన్న నేను పరిష్కరించడానికి సమర్థుడైన యేసు వైపు ఆయన పాదాల వైపు నా చేతులెత్తి మోకరించి ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నమాట వాస్తవమే. కానీ చేస్తాడా లేదా అన్న అనుమానంతో నేను చేస్తా ఉన్నా. సమస్య ఉంటేనే కదండి నువ్వు ప్రార్థన చేసేది. సమస్య లేకపోతే నీకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి అసలు? నీకు అవసరం లేకపోతే ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటండి? ఇప్పటి దినాల్లో నువ్వు చేసిన ప్రార్థన గత దినాల్లో చేసిన అనుభవం నీకుందా? ఇప్పటి దినాల్లో వాక్యాన్ని ప్రేమించినంత ఇదిగా, ఇప్పటి దినాల్లో ఉపవాసం ఉంటన్నిటిగా ఎంత ప్రార్థన చేస్తామో మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా. ఇది దేవుని కృప కాదు. సో దేవుడు కోపగించడానికి గల కారణం ఏంటంటే, ఆయన కృప చూపించడానికి సమర్థుడని తెలుసు. ప్రస్తుతం నువ్వు కృపలోనే ఉన్నావు అన్న సంగతి నీకు తెలియదు. ఆయన మేలు చేసేవాడని తెలుసు. ప్రస్తుతం ఆయన నీకు మేలు చేయడానికి సమర్థుడని, మేలు చేసే వరకు ఆయన పాదాల దగ్గర ఉండలేకపోవటం ఒకటి. ఆయన కృప చూపించేవాడని తెలుసు, కానీ ఆయన కృపలోనే ఉన్నావన్న సంగతి నీకు తెలియదు. నేను మినరల్ వాటర్ తీసుకొస్తాను. ఆ మినరల్ వాటర్ తీసుకురావడానికి వాడు బయట శానిటైజర్ ప్లాంట్ ఒకటి పెట్టాడు అనమాట. మేము వెళ్ళగానే ఆ క్యాన్ కడుక్కోవాలి. ఆ శానిటైజర్ ప్లాంట్ లో మేము క్యాన్ కడుక్కొని, మా చేతులు కూడా శానిటైజ్ చేసుకొని, మా చెప్పులు బయట తీసి లోపలికి వెళ్తే వాడు లోపల ఆ ప్యూరిఫైడ్ వాటర్ తో మళ్ళీ క్యాన్ శుభ్రంగా కడిగి మళ్ళీ దాని నిండా మంచినీళ్ళు పట్టి మాకు బయటకి ఇస్తాడు. పట్టేవాడు బాగానే ఉన్నాడా? మా క్యాన్ మేము కడిగాము, మా చేతులు మేము కడుక్కున్నాము, అన్ని బాగానే ఉన్నాయి. మరి పట్టేవాడు? ఈ రోజు మనం తినేది కానీ, తాగేది కానీ, అనుభవించేది కానీ ఏదైనా మన జీవితాల్లో క్షేమంగా ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కృప. ఈ రోజు నువ్వు అనుభవించే ప్రతిదీ కూడా దేవుని కృపే. ఈ రోజు నువ్వు అనుభవించే ప్రతిదీ కూడా నిన్న నేను రాత్రి మా పిల్లలతో కూర్చొని మాట్లాడుతూ, ఒకప్పుడు జీవితానికి, ఒకప్పుడు పరిస్థితులకి, ఇప్పుడు జీవితానికి, ఇప్పుడు పరిస్థితులకి ఎంత డిఫరెంట్ ఉందో అనుకున్నాం. దేవుని కృప. సో ఒకటి, ఆయన ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. రెండు, ఆయన నీ విషయంలో కృప చూపేవాడు లేక కృప చూపుతున్నవాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. సో ఆయన నీ పట్ల కృప చూపేవాడని, కృప చూపుతున్నవాడు అన్న సంగతిని మర్చిపోతే ఆయన కోపగించడానికి, ఆగ్రహపడడానికి, నిర్లక్ష్యం చేయడానికి కారణం ఉంటుంది. ఎవరు నిర్లక్ష్యం చేసినా శత్రువులను సైతం మిత్రులుగా మార్చి ఆయన సమకూర్చడానికి సమర్థుడు. కానీ శత్రువులను సైతం మిత్రులుగా చేయగలిగిన వాడే శత్రువు అయిపోయాడంటే ఇక సహాయం చేయగలిగినాడు ఎవరు లేడు ప్రపంచంలో. మూడోది చూద్దాం, చూడండి. మూడోదిగా చూసినట్లయితే, ఒకటి చేసిన వాటిని బట్టి మర్చిపోవటం, రెండు ఆయన కృపను జ్ఞాపకం చేసుకోలేకపోవటం, యెహోవా స్తోత్ర గానము చేతును అన్నాడు. యెహోవా స్తోత్ర గానములను చేతును అన్నాడు. స్తోత్ర గానం ఎప్పుడు చేస్తాం? స్తోత్రం ఎప్పుడు చేస్తాం? స్తోత్రం లాక్డౌన్ ఎత్తేస్తే స్తోత్రం చేస్తాం. నాకు సంగతి అయినా చెప్పమంటారా? మీకు కూడా తెలిసే ఉంటుందిలే, నేను చెప్పక్కర్లా. సెప్టెంబర్ వరకు కాలేజీ స్కూల్స్ లేవంట. కొంచెం గుండె గట్టిగా చేసుకోండి. అక్టోబర్ వరకు చర్చిలు పెట్టడానికి వీల్లేదంట. కానీ దేవుడు నమ్మదగినాడు. మనందరం చేసే ప్రార్థన వల్ల తప్పక దేవుడు మనం అందరం కలుసుకోవడానికి సహాయం చేస్తాడు. నేను అది కాదంటలేదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, నా పరిస్థితులు అనుకూలంగా, నేను ఆశించిన మేర, నేను కావాలనుకున్న మేర నాకు సమకూడితే తప్ప నేను స్తోత్రం చేయలేను. నా హృదయం ఎప్పుడు ఆయనకు స్తోత్రం చేసేదిగా ఉండాలి అని అంటే, అనుకూలంలోను అననుకూలంలోనూ స్తోత్రం చేయగలగాలంట. రాజ్బాబు గారు ఒకసారి వెళ్తా ఒక విలేజ్ మినిస్ట్రీకి వెళ్ళాడు. ఆయన వెళితే ఈ గేదెలు కట్టేసేటువంటి ఆ కర్ర ఒకటి భూమిలో ఉంది. అది భూమిలో పెడతారుగా, పాతారుగా. చీకట్లో పాపం మనిషి నడుచుకుంటూ వెళ్తా ఆ కర్ర తట్టుకొని బోర్లకు పడిపోయాడు. బొటన వేలు గోర్లు వేసిపోయి రక్తం కారిపోతుందంట. అప్పుడు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ పట్టుకొని లేపి, అయ్యో అన్న దెబ్బ తగిలిందంటే, దేవా నీ కొందనాలు, ఇలాంటి దెబ్బ నాకు తగలటానికి నువ్వు సహాయం చేసావని కేక పెట్టి అరిసాడంట. వాళ్ళతో ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఏంటి మనిషి పిచ్చెక్కింది ఏంటి, ఇంత దెబ్బ తగిలి రక్తం కారుతుంటే గోరు ఊడిపోతే దేవా నీ కొందనాలు అంటున్నాడు ఏంటి అని అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, తమ్ముడు మీకు సంగతి తెలుసా, ఒకవేళ ఈ కర్ర నాకు తట్టుకొని నేను బోర్లకు పడి నా గోరు పోకపోతే
అదిగో నా ముందు ఇంకో కర్ర చూసారా భూమిలో పాతింది, అది నా కంటిలోకి దిగి నా మెదడులోకి వెళ్ళిపోయి నా ప్రాణం పోవడానికి కారణమైంది. ఆ ప్రమాదం నుంచి నన్ను తప్పించాడు కనుక ఈ ప్రమాదాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం చేశాను. నీ చిన్న జీవితంలో నీకు ఎదురవుతున్న చిన్న సమస్య అది పెద్ద సమస్య కాదు. ఎంతకంటే పెద్ద సమస్య నుంచి తప్పించడానికి ఆ చిన్న సమస్య గుండా నేను కొన్నిసార్లు ప్రయాణం చేయడానికి నా జీవితంలో నేను నేర్చుకుంటున్నాయండి ఇవన్నీ. పెద్ద సమస్య నుంచి తప్పించటం కోసం ఈ చిన్న సమస్య గుండా ప్రయాణం చేయడానికి ఒప్పుకున్నాడేమో. పెద్ద సమస్యను నువ్వు చూడట్లేదు, కానీ ఈ చిన్న సమస్యలను నువ్వు తట్టుకోలేకపోతున్నావు. కొరింథీ పత్రికలో పౌలు రాస్తా అంటాడుగా, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు కనుక మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా శోధింపబడనీయుడు. అంత మాత్రమే కాదు, ఆ శోధనలో నుంచి కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగు చేస్తాడు. నువ్వు శోధనను కాక ఆ శోధనలో నీ దేవుడు తప్పించుకోవడానికి కలుగు చేసే మార్గాన్ని చూడగలిగినప్పుడు నీ శక్తికి మించిన శోధన ఒకవేళ నీ మీదకి వచ్చిందని నువ్వు నమ్మినా, నువ్వు ఊహించినా, ఆ శోధన నీ శక్తికి మించి నీ స్థాయి దాటిపోతుంది అనుకున్న సమయంలో ఆయన భుజాన్నో ఆయన హస్తాన్ని నీ ముందు పెట్టి నిన్ను కాపాడేవాడిగా ఉంటాడని నమ్ము. నీ విశ్వాస జీవితంలో నువ్వు చేసేటువంటి ప్రయాణంలో ఆయన సహాయం చేసిన సంగతిని మర్చిపోవద్దు. ఆయన కృపలో ఉన్నావు అనే సంగతిని మర్చిపోవద్దు. స్తోత్రం చేయటం విషయంలో ఏ రోజు వెనకాడద్దు. నీ నోరు ఆయనకి స్తోత్రం చేసేదిగానే ఉండాలి, కానీ సమస్యను చూసి చచ్చిపోతాను, సమస్యను చూసి వెళ్ళిపోతాను, సమస్యను చూసి నాకొద్దు అని ఏ రోజు కూడా ఆయనకు వ్యతిరేకమైన మాట్లాడకూడదు. ఏ రోజు కూడా వ్యతిరేకమైన మాట్లాడకూడదు. బయట పరిస్థితులు తెలుసండి, ఎంత దయనీయంగా ఉన్నాయో తెలుసండి బయట పరిస్థితులు. బయటికి వెళ్ళి ఎవరైనా సహాయం చేయాలనుకున్నా సహాయం చేయలేని పరిస్థితి. బయటికి వెళ్ళి ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా సహాయం చేయలేని పరిస్థితి. నా ఫ్రెండ్ ఒక తమ్ముడు ఉన్నాడు, అతను ఆయుష్ హాస్పిటల్లో పనిచేస్తాడు, సునీల్ అని. ఆయన మాట్లాడుతా నేను అడిగాను, తమ్ముడు ఎలా ఉన్నావు, ఏంటి పరిస్థితి ఏంటి అని అడిగితే, అన్న మొన్నటిదాకా మాకు ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఆయుష్ హాస్పిటల్లో ఒక 2 స్టేర్స్ మా బిల్డింగ్ ని గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నారు, అఫీషియల్స్ ని కొంతమందిని తీసుకొచ్చి అక్కడ ఆ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారని. అదేంటంటే వైద్యం చేయటానికి వెళ్ళిన డాక్టర్లకు కూడా ఈ సమస్య వచ్చింది. వైద్యం చేయటానికి వెళ్ళిన డాక్టర్లకు కూడా ఈ సమస్య వచ్చిన కారణాన ఆ కేసెస్ ని తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టారు. ఇప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. తన భార్య సాయంకాలం నాకు మెసేజ్ చేసి, అన్న ఆయన ఉన్న హాస్పిటల్లోనే 2 కేసులు వచ్చినాయి అంట. ఆయన ఉన్న హాస్పిటల్లోనే 2 కేసులు వచ్చినాయి అంట. ఈరోజు ఉదయం జెస్సీ వాళ్ళ భార్య నాకు ఫోన్ చేసింది, అన్న నేను వెంటిలేటర్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళబోతున్నాను వారం రోజులు, నా బట్టలు అక్కడే, నా తిండి అక్కడే, నా పడక అక్కడే, నా పరిస్థితులు అక్కడే, వారం రోజులు ఆ పేషెంట్ దగ్గరే నేను ఉండాలన్నా. ఎంతకంటే భయంకరమైన పరిస్థితులే ఉంటాయి. ఈ రోజు నీ ఇంట్లో నీ భోజనం నువ్వు తింటూ నీ భర్తతోనో, నీ భార్యతోనో, నీ పిల్లలతోనో, నీ కుటుంబంతోనో నువ్వు క్షేమంగా నీకున్నదాన్ని అనుభవిస్తూ ప్రశాంతంగా పడుకోగలుగుతున్నావు అంటే అది ఆయన కృప కాదు. ఆయనకు స్తోత్రం చేయాల్సిన పనిని మానేసి వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు దేవుడు మెచ్చగలడు? ఇందుకనేమో దేవుని కోపం వచ్చింది. నేను స్తోత్రం చెల్లింతుము అని నా పెదాలు పాడడం వల్ల కాదు, నిజంగా నా హృదయం నిండిన దాన్ని బట్టి ఆ స్తోత్రం అనేది బయటకు వచ్చినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. నా హృదయం నిండిన మేర ఆ స్తోత్ర గీతం బయటికి తన్నుకుంటూ రావాలి. స్తోత్ర గీతం నాతో ఉన్నవారిని బట్టి వచ్చేది కాదు. నేను ఎప్పుడు అనే మాట ఇది, నాతో ఉన్నవారిని బట్టి ఉద్రేకంగా ఎమోషనల్ గా వచ్చేది కాదు స్తోత్రం. నీ హృదయాంతరంగంలో నుంచి ఉబుక్కుంటూ బయటకు రావాలి స్తోత్రం. సో దేవుడు కోపగించడానికి, దేవుడు ఆగ్రహపడడానికి, దేవుడు నొచ్చుకోవడానికి, నీ ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకటి, చేసిన వాడు చేయడానికి సమర్థుడు అని మర్చిపోవటం. చేసిన వాడు చేయడానికి సమర్థుడు అని మర్చిపోవటం. కృప చూపించిన వాడు ప్రస్తుతం కూడా ఆయన కృప నీతోనే ఉంచాడు అని నమ్మకపోవటం, కోపగించడం, ఆగ్రహపడటం. కృప చూపించిన వాడు ప్రస్తుతం కూడా ఆయన కృపలోనే ఉన్నావు అన్న సంగతిని మర్చిపోవటం. 3, స్తోత్రించాల్సిన పెదాలు, స్తుతి చేయాల్సిన హృదయం
ఆయనకి వ్యతిరేకమైన దాన్ని నీ హృదయాంతరంగం నుంచి బయటికి రావడానికి కారణం అవుతాం. నీ హృదయాంతరంగంలో నుండి ఆయనకి వ్యతిరేకమైనది బయటికి రావడానికి కారణం అవుతాం. మరి కోప్పాడికి ఏం చేస్తాడండి? కోప్పాడికి ఏం చేస్తాడండి? మీ దేవుడు కోప్పాడికి ఏం చేస్తాడు? రాత్రి ఇంకా కొన్ని వచనాలను చూద్దాం, వచ్చే వారం చూద్దాం వీలు బట్టి. ఎందుకంటే మనం ఒక టైం ఫాలో అవుతాం, మనకు అలవాటు కాబట్టి ఆ టైం ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నించాలి. కోపగించాడంట, ఆగ్రహపడ్డాడంట, నిర్లక్ష్యం చేశాడు, దాన్ని పట్టించుకోలేదు, వదిలేసాడు, నేల పోసాడు, వదిలేసాడు. ఎందుకు వదిలేసాడు అని అంటే ఇంకా అవకాశం లేకుండా పోయింది. ఎన్నిసార్లు చెప్పినా ఇక దాన్ని గుర్తించలేకుండా పోవడానికి కారణమైంది. ఎన్నిసార్లు చెప్పినా దాన్ని ఏమాత్రం కూడా గ్రహించలేకుండా పోవడానికి కారణం. మనిషి జీవితం చాలా కొద్ది జీవితం అండి. ఈ కొద్ది జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్, నీ బాధ్యతల్లో, నువ్వు భార్యవైనా, భర్తవైనా, తల్లివైనా, తండ్రివైనా, అత్తవైనా, మామవైనా, బిడ్డవైనా, నువ్వు ఎవరైనా అయిండొచ్చు గాక, నీ బాధ్యతలను ఒక క్రమబద్ధంగా నువ్వు నెరవేర్చగలగాలి. వారి క్రియలు వారి వెంట వచ్చును అన్నాడు అనమాట. అంటే నేను చేసిన పనిని బట్టి రేపటి దినాన్ని నేను పొందబోయే జీతం నాకు ఉంది. నవ్వుతూ ఉండాలి దేవుని సన్నిధిలో అనునిత్యం కూడా, అనునిత్యం. ఒక క్రైస్తవుడికి ఉన్న నిరీక్షణ, ఒక క్రైస్తవుడికి ఉన్న ఆనందం ఏంటి అంటే దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉంటాడు. ఇది మిగతా వాడికి లేదు. ఎందుకు లేదు అని అంటే నమ్మలేకపోవడం. నువ్వు నమ్మితే దేవుని కార్యం ఈ రాత్రి చూస్తావు. నీ దేవుడు నువ్వు సమస్యలో లేవని నేను అంటలా. నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పినమాట అదే, నేను సమస్యలో ఉన్నావు. నువ్వు సమస్యలో లేవని అంటలా. నీ సమస్య పెద్దది కాదు అని అంటలా. నీ సమస్య నీ వయసుకి మించింది, నీ ప్రార్థనకి మించింది, నీ జ్ఞానానికి మించింది నేను కాదంటలా. కానీ పరిష్కరించగలిగిన వాడు అప్పుడు నీతో ఉన్నాడు, అది గుర్తుపెట్టుకో అంటున్నాడు. ఇక నువ్వు చేసే ప్రార్థనలో దేవుడు నిన్ను దర్శించలేడేమోనన్న భారం, భయం, బాధ నీకు లేదని నేను అంటలా. గతంలో కృప చూపించిన వాడు ఇప్పుడు కూడా కృప చూపించడానికి సమర్థుడు అని నమ్ము అని నేను అంటున్నాను. ఏ విషయంలో నేను స్తోత్రం చేయగలను? ప్రతి రాత్రి నిద్ర లేదు నాకు, ప్రతి రాత్రి ఆహారం లేదు, ప్రతి రాత్రి డబ్బులు లేవు, ప్రతి రాత్రి ఆరోగ్యం లేదు, ప్రతి రాత్రి నాకు వేదనే. కానీ ఈరోజు నువ్వు నేను క్షేమంగా ఉండటానికి కారకుడయ్యాడుగా. నీకు స్తుతించటం నేర్చుకుంటే, నీకు స్తుతి చేయటం చేత అయితే ఏదో పెద్దగా కేకలు పెట్టి ఆయనకు స్తోత్రం స్తోత్రం చెప్పాల్సిన అవసరం లేదు సుమి. సియోనులో మౌనముగా ఉండుట ఆయనకు స్తుతి చెల్లించి అన్నాడు కీర్తనకారుడు. ఆయన చేసిన మేళ్ళు, ఆయన మన పట్ల కలిగి ఉన్న కృప, ఆయన మన పట్ల చేసిన ప్రతిదీ ఆయన కృపలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన నీతో ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయన కృప అనునిచ్చి నీతోనే ఉందని మర్చిపోవద్దు. అంత మాత్రమే కాదు సుమి, నీ జీవితం పట్ల శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు అని సంగతిని మర్చిపోవద్దు. ఇటు శ్రద్ధ గల దేవుడు నువ్వు స్తోత్రం చేయటం ద్వారా నీ సమస్యలను అధిగమించటాన్ని బట్టి దేవుడు చేసే కార్యం నీ జీవితంలో చూడడానికి కారణం. ఎరుకొని కొట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుడికి స్తోత్రం చేయటమే కదా. వాళ్ళ శక్తికి మించింది, వాళ్ళ బలానికి మించింది, వారి జ్ఞానానికి మించింది, వారి ప్రార్థనకి మించింది అని ఆ సమస్య. యెహోషువ వారికి చెప్పిన మాట ఏంటో తెలుసా? స్తోత్రం చేయటం. ఈ రాత్రి స్తోత్రం చేసి చూడు, దేవుడు నీ జీవితంలో చేసే కార్యం ఎలా ఉంటుందో రాగల దినాలను చూడటానికి కారణం. పరిస్థితులను కాక ప్రతి పరిస్థితిని కూడా తన కృప చొప్పున తన మహిమలో అనుకూలపరచడానికి సమర్థుడైన వాడు ఒకడు ఉన్నాడన్న నమ్మకంతో ఆయన పాద సన్నిధిలో ప్రార్థించి చూడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆయన చేస్తాడన్న నమ్మకంతో, చేశాడన్న విశ్వాసంతో, చేయగలడన్న నిరీక్షణతో ఆయన పాదాల వైపు చూస్తాడో అక్కడ అవమానం రాదు. నా మాట కాదు, కీర్తనకారుడు అన్నాడు 34 వారు ఆయన తట్టు చూడు, వారి ముఖాలు లజ్జింపలే, వారిని రక్షించాడు, శ్రమల నుంచి తప్పించాడు, ఈ దీనుడు మొరపెట్టగా ఉత్తరం ఇచ్చాడు. నా మాట కాదు, కీర్తనకారుడు అన్నమాట. ఆయన జీవితంలో అనుభవించిన దాన్ని నా జీవితంలో కూడా అనుభవించడానికి కారకుడు అని గుర్తు చేశాడు కీర్తనకారుడు. ఈ
రాత్రి ఆయన కృపలో, ఆయన భద్రతలో, ఆయన క్షేమంలో నేను ఉన్నానని నమ్మి ఆయన నా జీవితంలో మేలు చేయడానికి సముద్రాన్ని విశ్వాసంతో ఆయన పాదాలు వైపు చూడగలిగితే ఎంత మేలు. నువ్వు విశ్వాసి పరిస్థితులను చూసి జారిపోయి వెనకకి తగ్గి నీ విశ్వాస జీవితంలో ప్రయాణం చేయలేక కూలబడిపోయావా? తిరిగి నడుము కట్టుకో, తిరిగి మోకాళ్ళకు పనిపెట్టు, తిరిగి ఆయన పాదాల వైపు చేతులు ఎత్తడానికి ప్రయత్నించే. ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు అలా చేయగలవో తప్పక నీ దేవుడు నీ జీవితంలో ప్రతిదీ ఆయన మహిమలో సమకూర్చడానికి సముద్రమై ఉంటాడు. అతి కృప ఆయనపై ఆధారపడిన మేర పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనకు ఆయన మహిమాత్మను అనుగ్రహించిన తల్లంచని ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ రాత్రి మాతో మాట్లాడిన మా జీవితాల్లో ఎన్నో వ్యతిరేకతతో కూడిన పరిస్థితుల మధ్యలో మేము ప్రయాణం చేస్తున్నాం. ఈ వ్యతిరేకతలు నాయన మీరు కోపగించుకోవడానికి, మీరు ఆగ్రహపడడానికి, కొన్నిసార్లు నిర్లక్ష్యం చేయబడడానికి కూడా కారణంగా మారుతున్నాయి. నీకు బదులుగా, నీకు ప్రతినిధులుగా మా ఇంట్లో మమ్మల్ని మీరు ఉంచితే, మా ఉద్యోగం చేసే స్థలంలో కానీ, మా కుటుంబీకుల మధ్యలోనే కానీ అర్థవంతమైన సాక్ష్యాన్ని మేము కాపాడుకోలేకుండా పోతున్నామేమో. మమ్మల్ని క్షమించండి. మీరు మాతో ఉన్నారు అన్న సంగతిని మరిచి, నీ కృప మాతో ఉంచారు అన్న సంగతిని మర్చిపోయి నాయన స్తోత్ర గీతం పాడాల్సిన మా నోటితో నీకు వ్యతిరేకమైనటువంటి పాటలు లేక వ్యతిరేకమైన వాటి గురించి మేము చేస్తున్నామని క్షమించండి. ఈ రాత్రి నీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటాం. నీకు సన్నిహితమైన సంబంధం, మీరు దాచిన సిద్ధం చేసిన మేళలో పాలిభాగస్తుల వలన ఆశ, ఆలోచన కళ్ళ వచ్చిన నాకు, మాకు, ప్రతి వారికి దయచేయండి. బలహీనలు బాగు చేసి స్వస్థపరచండి. ఈ రాత్రి నీ సన్నిధి మాతో ఉంచున్నాను. నీకే స్తుతులు చెప్పు, స్తోత్రం చెప్పు. మా రక్షకుడిని వేస్తున్నాము, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుల్లో కూడిన మనందరికీ ప్రత్యేకంగా ఆయన కృపలో పాలిభాగస్తులైన ఆశీర్వాదాలు అనుభవించాలని ఆశించే ప్రతి వారికి, లోకంలో సకల పరిశుద్ధులకు, సంఘానికి ఆయన ప్రేమించే ప్రతి బిడ్డకు, జరుగుతున్న పరిచర్లకు, ప్రభుత్వం వారికి, ఈ లాక్డౌన్ కొరకు అలాగే ఈ కరోనా వైరస్ కొరకు పనిచేస్తున్న ప్రతి వారికి సదా తోడుగా దీవించినట్టు. అందరు కొందనాలు.